లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న ఆలోచన సరికాదు అని సేవాలాల్ సేన అధ్యక్షుడు సంజీవ నాయక్ అన్నారు. ఒకరిద్దరు సంపన్నులను చూసి మొత్తం జాతిని సంపన్నులుగా చూపించటం సరియైనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆత్మగౌరవ సభ ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ జాతి మీద జరుగుతున్నటువంటి కుట్రలు, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఈ జాతి అక్రమంగా వచ్చిందనే ఒక అపవాదును మా మీద నెట్టేసి ఈ జాతిని బదనాం చేస్తూ జాతి దోపిడీ చేసినట్టుగా, జాతి మొత్తం లంబాడి జాతి మొత్తం వాళ్ళ సొమ్ము తిన్నట్టుగా మా మీద ఒక పెద్ద నెపాన్ని వేసి సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ జాతి బాగుపడ్డ తీరు అందరు చూసిందే. ఎవరు బాగుపడ్డారు? ఇప్పటిదాకా మా లంబాడి జాతి బాగుపడ్డటువంటి చరిత్రలో 1-2% బాగుపడ్డ వాళ్ళని మేము చూసి లంబాడి మొత్తం జాతి మొత్తం బాగుపడ్డట్టుగా, లంబాడీలు మొత్తం వాళ్ళ సొమ్ము తిన్నట్టుగా మా మీద ఆరోపణ చేస్తున్న దానికి విరుగుడుగా మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఇవాళ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు పెట్టినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు కావచ్చు, స్వయం బాబురావు గారు కావచ్చు, వాళ్ళు చేస్తున్న అశాస్త్రీయమైనటువంటి మ్యాన్ను లంబాడీలు సమాజం కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఈ నాయకులు సుప్రీంకోర్టులో కేసు చేసి మా జాతి మొత్తాన్ని అతలాకుతలం చేయాలని, దోపిడీదారులను కుట్రదారులను చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉండబడిన మంత్రులు, ప్రభుత్వం మొత్తం లంబాడీలు ఎస్టీలా కాదా, లంబాడీలు అక్రమంగా వచ్చిరా సక్రమంగా వచ్చిరా, లంబాడీలు 1976 108 అమెండ్మెంట్ ప్రకారం ఎస్టీలా కాదా అనే విషయాన్ని మీ అధికారులతో ఒక ప్రకటన చేయించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు ఇంకా నోరు ఇప్పట్లేదు? మా మధ్యన కొట్టాటలు మీరు ఎంజాయ్ చేద్దామని చూస్తున్నారా?